కమాండర్, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్గా పనిచేసిన అనుభవం, అపారమైన అనుభవం ఉంది జగన్మోహన్ గారికి. జగన్ గారు ఎట్లా సార్ ఇప్పుడు సగం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఏకంగా వీడియోలు కూడా స్ప్రెడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో, ఏంటి దీనికి సొల్యూషన్? సొల్యూషన్ ఏంటంటే అండి, మీరు చాలా చక్కగా క్లియర్గా చెప్పారు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు. ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్లీ అవుతానే ఉంటుంది. ప్రతి వార్ అప్పుడు పబ్లిసిటీ క్యాంపెయిన్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ కపుల్డ్ విత్ ద వే ఇవన్నీ కూడా ఎలా కంబైన్ చేసి ప్రజెంట్ చేస్తారో దాన్ని బట్టి ప్రతి పౌరుడి మనోబలం, దానికన్నా ఇంపార్టెంట్ యాక్చువల్ సోల్జర్ ఎవరైతే ఫ్రంట్కి వెళ్ళి వాళ్ళ ప్రాణం లైన్లో పెట్టి వాళ్ళ ప్రాణాన్ని డేంజర్లో పెట్టి ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మనోబలాన్ని చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సో మనం చేయగలిగింది, మనం చేసింది చాలా చాలా క్లియర్గా చెప్పారు. సో హ్యాపీ టు హియర్ ఇట్. మీరు అశోక్ గారు, యూ హ్యావ్ టోల్డ్ ఎవ్రీబడి వాస్తవాలే నమ్మండి. వాస్తవాలు కూడా ఎక్కడి నుంచి నమ్మండి? ఓన్లీ ఫ్రమ్ official press brief or official press note released by the Indian Armed Forces or by Government of India. ఈ రెండే ఒథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా అయ్యి ఉండొచ్చు. మీరు అన్నట్టు చాలా క్లియర్గా చెప్పారు మీరు. కొన్ని చోట్ల వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు, కొన్ని చోట్ల వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. కానీ మన వాళ్ళు చెప్పేదాకా దాన్ని వాస్తవం అని మనం నమ్మొద్దు. ఒక రోజు తర్వాత ఇలా అయింది అని చెప్పి తెలిసిన దానిలో మనకేం హాని లేదు. సో పీస్ఫుల్గా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటే దే విల్ బి గ్రేట్ ప్రోగ్రెస్ అండి. జగన్ గారు, ఇంకోటి ఈ సందర్భంగా మనం జనానందరికీ మీలాంటి వాళ్ళు చెప్తే ఎక్కువ కనెక్ట్ అవుతుందండి. బేసిక్గా తెలియక మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆర్మీ వెహికల్స్ కాన్వాయ్ వెళ్తుంది అనుకోండి, హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుంది అనుకోండి, ఆ వీడియోస్ తీస్తారు, ఇమ్మీడియట్గా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారు. అది చాలా తప్పు కదా. అది పాకిస్తాన్కి మనం పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా పాకిస్తాన్కి మనమే సమాచారం ఇచ్చినట్టు కదా. మనం గుర్తుంటే అండి, మనం 7వ తారీఖే మనం మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు క్లియర్గా ఎంఫసైజ్ చేశాము. మీరు చేశారు, నేను కూడా నా వైపు నుంచి చెప్పగలిగింది చెప్పాను. ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం కదిలేటప్పుడు ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ అ వెపన్. అది ఎప్పుడు కూడా ఇవ్వమాకండి. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో వాళ్ళు మనకన్నా 10 రెట్లు ఈ 78 ఇయర్స్లో ఎప్పుడూ వాళ్ళు మనకన్నా ముందే ఉన్నారు. మనకి వేల ఛానల్స్ ఉండొచ్చు, కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఇన్ఫర్మేషన్ గేమ్, పర్సెప్షన్ గేమ్ అనేది నేషనల్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మీడియాలో వాళ్ళు దే ఆర్ ఎహెడ్ ఆఫ్ అస్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అన్నట్టు ఏ మూమెంట్ అయినా సరే ఫోటోలు తీసుకోవాలని తొందరలో ఉండమాకండి. టిక్టాక్లో లేకపోతే ఇదేంటి షార్ట్స్ అనేవి అంటారు కదా, అలాంటి ఏమీ చేయమాకండి. మనకి అరే ఇదే కదా, ఇది అందరికీ తెలిసేమో అనుకుంటాం. మనకి రోడ్డు మీద కలిసి లెట్ us సే ఇవాళ ఒక ట్యాంక్ మూవ్ అవుతున్నది. ఆ ట్యాంక్ పొరపాటున మనం పిక్చర్ తీసి పెట్టామనుకోండి, ఆ ఒక్క ట్యాంక్ ఫోటో నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చో మీరు అసలు ఆలోచించలేరు. అలాగే ఒక షిప్ మన వైజాగ్ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్నది అనుకోండి, బీచ్ రోడ్లో కూర్చొని మనకి జూమ్ చేస్తే చాలా మంచి ఫోటో వస్తుంది. ఫోటో వచ్చింది కదా అని చెప్పి ఎక్కడా పెట్టమాకండి. ఎందుకంటే ఆ షిప్ ఏంటి, దానిలో ఏ వెపన్స్ ఉన్నాయి, ఎటువైపు వెళ్ళే ప్లానింగ్ ఉంది, ప్రతి ఆస్పెక్టు స్టడీ చేసి అనలైజ్ చేసి వాళ్ళు ఒక వెపన్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఏది కూడా అప్లోడ్ చేయమాకండి. వీలైతే ఫోటో కూడా తీసుకోమాకండి. ఎస్ సార్. ఇంకో ప్రచారం ఏంటంటే, రాత్రి నుంచి కరాచీ పోర్టు మీద మన నేవీ దాడి చేసింది, హిట్ చేసింది, కాబట్టి కరాచీ పోర్ట్ అంతా ధ్వంసం అయిపోయిందని పాకిస్తానే కొన్ని వీడియోలు రన్ చేసింది. పాకిస్తానే కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో, స్ప్రెడ్ చేసింది. అదంతా నిజం అనుకుంది ఇండియన్ మీడియా. యాక్చువల్లీ ఇండియన్ మీడియాలో ఇంక్లూడింగ్ అవర్ ఛానల్, ఆల్ నేషనల్ మీడియా ఆ కరాచీ పోర్టు ధ్వంసమైన వార్తనే టెలికాస్ట్ చేశారు.
తీరా అంతా అయిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది. సో మరి కాసేపట్లో జరిగే ప్రెస్ మీట్లో ఒకవేళ చెప్తారేమో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేదు ఆ వీడియోకి. అది ఫేక్ వీడియో, పెట్టినోడు కూడా డిలీట్ చేశాడు దాన్ని. సో నిజంగా మనం అప్పుడే పోర్ట్ల మీద, వాళ్ళ ఎయిర్పోర్ట్ల మీద దాడులు చేసే పరిస్థితి ఉంటుందా? ఇంకా అన్డిక్లేర్డ్ వార్ కదా ఇది. ఐఎమ్ సారీ అండి, నేను కూడా ఆ డిస్కషన్లో రాత్రి ఇవాళ పొద్దున్న 1:30 దాకా మాట్లాడుతూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫాగ్ ఆఫ్ వార్ అండి. ఓకే. ఈ మీడియా పర్సెప్షన్ ద్వారా అక్కడ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని మోటివేట్ చేసుకొని, ఇంకేముంది ఇండియా మన మీద దాడి చేసింది, మనందరం ఒక్కటవ్వాలి, మనందరం కలిసి ఫైట్ చేయాలన్నట్టు వాళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా చేయొచ్చు అది ఇలాంటి పనులు. ఓకే. నిజంగా దాడి అయిందా లేదో ఒక పక్కన పెడదాం. దాడి చేయగలమా? ఎస్, ఆఫ్ కోర్స్, అవసరమైతే చేస్తాము. కానీ ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తాము, ఎందుకు చేస్తాము అనేది మనం ఐ థింక్ మన త్రివిధ దళాలకి, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి వదిలేస్తే బెస్ట్ మనం. ఎస్ అండి. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ని రంగంలో దింపారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దాని మీద కూడా ఎక్కడా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అంటే మీ అనుభవంతో చెప్పండి సార్, ఐఎన్ఎస్ విక్రాంత్ని ఏ సందర్భంలో రంగంలో దింపుతారు? ఐఎన్ఎస్ విక్రాంత్ ఉన్న బలం ఏంటి? ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇట్ ఈస్ లైక్ అ మూవింగ్ సిటీ విత్ ట్రెమండస్ కేపబిలిటీస్. ఎప్పుడు కూడా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఒక్కటే కదలదు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ అని ఉంటుంది. ఆ క్యారియర్ గ్రూప్లో వివిధ షిప్స్ ఉంటాయి. ఓకే. ఆ షిప్స్, ఏరోప్లేన్స్, ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, ప్లస్ ఇఫ్ రిక్వైర్డ్ సోల్జర్స్ ఆల్సో, అందరూ ఉంటారు. ఒక్కసారి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కదిలింది అంటే ఎవరికో ఎక్కడో మూడిందనే. అంటే ప్రస్తుతం ఇంకా అరేబియా సముద్రంలో మోహరించారని చెప్తున్నారు కదా. అది వన్స్ అగైన్ అండి, మనం మీకు తెలియదు, నాకు తెలియదు Yeah, yeah. ఎక్కడుందో. Yeah. బట్ చెప్తున్నారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, ఎక్కడ షిప్ అనేది ఓవర్ నైట్ విమానంలాగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేదు. షిప్ స్పీడ్ అనేది ఎప్పుడు కూడా స్లోగానే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే స్ట్రాటజికల్లీ ముందే పొజిషన్ చేసుకుంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ వార్ ఫార్మేషన్స్. ఎస్ సార్. ఆ ప్లాన్ ప్రకారం, ఆ స్ట్రాటజీ ప్రకారం ఎక్కడ ఉండాలో, ఎక్కడి నుంచి మనం దాడి చేయగలము, పరిస్థితి తొందరగా మారితే మనం ఆ పొజిషన్లో ఎలా ఉండగలం అనేది ప్లాన్ చేసుకొని ముందే ఉంటుందండి. ఓకే. మీరు ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది కాబట్టి మిమ్మల్ని నేవీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాను నేను. ఎయిర్ ఫోర్స్కి వద్దాం ఒకసారి. సో ఇప్పుడు బ్రహ్మోస్ని మనం ప్రయోగించే అవకాశం ఉంటుందా సార్? బ్రహ్మోస్లో ఉన్న స్పెషాలిటీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటుందా? డెఫినెట్లీ ఐడియా అయితే ఉందండి. ఓకే. బట్ నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, అందరికీ తెలియచ్చు, కానీ మన ఆయుధాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎస్ ఎస్ సార్. యా యా. ఎదుటి వాడి దగ్గర ఇలాంటి ఆయుధాలు ఏమున్నాయి, అవును. దాంతో వాడు ఏం చేయగలడు, Yes, sir. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాము అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డిస్కస్. ఎస్ సార్. వాడికి మనం మళ్ళీ మన ఛానల్స్ ద్వారా మన గురించి మనం చెప్పుకోవటం అనవసరం అండి. ఎస్ ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ సార్. అది వాల్యుబుల్ సజెషన్. రియల్గా జగన్ గారు చెప్తున్నది అదే, చేసుకుంటున్న అప్పీలు కూడా అదే. వాస్తవానికి మనకు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో డిస్కస్ చేయొద్దు, పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయొద్దు. అది పాకిస్తాన్కి పరోక్షంగా సమాచారం ఇచ్చినట్టే మనం. అందువల్ల వాటి గురించి ఎక్కువ జోలికి వెళ్ళొద్దు. అయితే జగన్ గారు, మీరు రాత్రి నుంచి చూస్తున్నారు పాకిస్తాన్ వైపు నుంచి మన వైపుకి వస్తున్న డ్రోన్లు కావచ్చు, పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న